హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే మండే 28 డేటు. ఈరోజు అయితే బండి స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు ఎంత బిజినెస్ అయితే ఏందనేది మొత్తం చూపిస్తే ఒకసారి చూడండి. ర్యాపిడో, ఓలా, ఊబర్లో సచ్చిన బుకింగ్లు తీసుకోకండి, ఎందుకంటే బాగాలేదు రేటు, చాలా తక్కువ రేట్ ఇస్తుండు. ఏదో మనకు బుకింగ్ ఈ ప్లేస్లో రాదు అనుకుంటేనే మనం ఆ ఊబర్లో బుకింగ్ తీసుకోవాలి తప్ప, కొందరు ఊబర్లో మస్తు రేట్లు వస్తున్నాయని చెప్పేసి 10,000 ఒక్క రోజులో 10,000 9,000 అని చెప్పేసి చూపిస్తున్నారు. కానీ 18 గంటలు 19 గంటలు కష్టపడితేనే వస్తుంది. అది కూడా అంటే ఒక 2 రోజులు చేయాల్సిన పని ఒక్కరోజు చేస్తేనే వస్తుంది. నేను కూడా మొన్న 18 గంటలు చేస్తే 6,000 చేసిన. అట్లా 18 గంటలు 19 గంటలు చేస్తే నేనైనా చేస్తా, అది వేరే విషయం. మనం 12 గంటల లోపు ఎంత అమౌంట్ చేస్తున్నదే ఇంపార్టెంట్. కొంచెం కొత్త వాళ్ళు ఎవరైతే వీడియోలు చూస్తున్నారో, యూట్యూబ్లో మేము మా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టేవాళ్ళు ఎవ్వరు పెట్టినా సరే జెన్యూన్ చెప్పేది నమ్మండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే 18 గంటలు 19 గంటలు పని చేస్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఎక్కువ. నేను ఎక్కువ అంతా నడపను కాబట్టి నా ఎర్నింగ్ తక్కువ అవుతుంది. ఉన్నది నిజం చెప్పేస్తాను. అందుకే అంతా నడిపితే చచ్చిపోతాం, చాలా రోజులు బతకం కూడా, బ్యాక్ పెయిన్ వస్తుంది. ఏందనుకుంటారు చాలామంది అర్థం చేసుకుంటలేరు. కొంచెం అర్థం చేసుకోండి. కొత్తగా కొనే వాళ్ళు 12 గంటలు 8 గంటలు వర్క్ చేస్తే ఎంత అవుతుంది అనేది చూడండి. ఎందుకంటే 18 గంటలు 20 గంటలు 22 గంటలు పని చేస్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, నిద్ర లేకపోతే చచ్చిపోతాం మెయిన్. అట్లా కొంచెం అర్థం చేసుకోండి. కొందరి యూట్యూబ్ ఛానల్లో మన వాళ్ళు చెప్తారు డ్రైవర్సే, కానీ నమ్మకండి. సరే, మీరు అట్లా చూసి అట్లా చేయాలనుకునే వాళ్ళు, చేస్తాం అనుకునే వాళ్ళు చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ అట్లా చేస్తే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి, నిద్ర ఉండదు. అందుకే చెప్తున్నా, అన్ని గంటలు పని చేయకండి, 12-13 గంటల కంటే ఎక్కువ వర్క్ చేయకండి. మెయిన్ ఉన్న ఒక్క జీవితానికి ఎక్కువ రోజులు ఎక్కువ టైం కష్టపడి తొందరగా వచ్చే కంటే తక్కువ టైం కష్టపడి చాలా రోజులు బతకడం బెస్ట్. కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే మన హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా వస్తాయి. మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, అది మ్యాటర్. కొంచెం అర్థం చేసుకోండి. 10,000 11,000 చేస్తున్నారు కదా అని చెప్పేసి నమ్మేసి మీరు కార్లు కొనేసి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఎట్లుంటుందో మీకు అర్థం కాదు, చాలా డేంజర్ ఉంటుంది. కొంచెం అర్థం చేసుకోండి అన్న. కొత్త వాళ్ళు ఎవ్వరు తీసుకోకండి అసలు. నేను ఇప్పుడు పెట్టే వీడియోస్ మ్యాక్సిమం కొత్త వాళ్ళు తీసుకోవద్దనే పెడుతున్నా. ఎందుకంటే బండ్లు నడుస్తలేవు. మనం 8 గంటలు 10 గంటలు 12 గంటలు నడిపిస్తే ఎంత బిజినెస్ అవుతుందో నా పాత వీడియోస్లో చూడండి, ఒకసారి తెలుస్తుంది. 3,000 అయితే 3,000 2,500 అయితే దానిలో డీజిల్ ఎంత పోతుంది, మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, ఈఎంఐ ఎంత అవుతుంది అనేది తెలుస్తుంది. అది అన్నీ తెలియదు. ఇప్పుడు ఫైనాన్స్ లేని బండ్లకి ఏం తెలుస్తుంది, ఏం తెలియదు. ఇవన్నీ ఫైనాన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అది మ్యాటర్. కొంచెం అర్థం చేసుకోండి. నేను వీడియోస్ పెట్టేది ఏంటంటే ఇదే, కొత్త వాళ్ళకు తెలుస్తుంది, అవేర్నెస్ వస్తుందని చెప్పేసి పెడుతున్నారు. మన కొందరు యూట్యూబ్ ఛానల్లో తీసుకోండి, బండ్లు తీసుకోండి, అంత దమ్ము ఉందా, ఇంత దమ్ము ఉందా, చేసే దమ్ము ఉందా అని చెప్పేసి వీడియోస్ పెడుతున్నారు. కానీ నమ్మకండి అన్న, అర్థం చేసుకోండి. 18-19 గంటలు పని చేస్తే మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. మెయిన్ అది చూసుకొని ఆలోచించండి. ఫస్ట్ 1-2 సార్లు ఆలోచించి కొత్త వాళ్ళు కొనుక్కోండి. కానీ మీరు ఏదో తొందరలో యూట్యూబ్ ఛానల్లో చెప్తారు కదా అని చెప్పేసి కొత్త బండ్లు కొనేసి కొనుక్కొని రోడ్ మీద వచ్చినాక ఎంత ఇబ్బంది పడతారో మీకు తెలియదు. చాలా ఇబ్బంది పడతారు. మేమే చాలా ఇబ్బంది, మస్తు కష్టపడుతున్నాం. 12 గంటలు బండి నడిస్తే ఎన్ని పైసలు మిలుగుతాయి అనేది ఒకసారి ఆలోచించండి, చూడండి. అది ఓకే. మన ఛానల్ని ముందుగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. సరే, ఈరోజు ఎంత అవుతుందో మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. 7 అవుతుంది కదా, ఎన్ని గంటలు పని చేస్తా, ఎంత బిజినెస్ అయితే ఎంత మిగులుతుంది మీరు చూడండి, క్లియర్గా చూడండి. ఈరోజు మొత్తం వీడియో పెడతాను నేను, చూద్దాం. మనం రీడింగ్ అయితే 0 వేసుకున్నాం. టైం అయితే 7 గంటల 7 అవుతుంది, 7:02. గ్యాస్ అయితే ఫుల్ ఉంది ఆల్మోస్ట్. పికప్కి అయితే పోదాం. మనకైతే ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి 9 లాగిన్ ఉంది మత్స్యబొల్లారం నుంచి అని చెప్పేసి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి ఒక నెంబర్స్ కూడా పెట్టారు. ఇప్పుడు ఈ నెంబర్స్ ఇద్దరికి ఫోన్ చేస్తే నేను లొకేషన్లో పెడతారు. 9 o'clock వరకు వీళ్ళని దింపేసేయాలి. 800 ఇస్తారు. ఇది టెలిగ్రామ్ బుకింగ్స్ కాబట్టి ఇట్లా ఉంటాయి. ఓకేనా? సరే, పికప్కి అయితే పోదాం. ఇంకా నాకు ఇందాక బుకింగ్ ఇచ్చింది ఈ గ్రూపులలో ఎవరో ఒకరు ఫోన్ చేసి ఇస్తారు ఎప్పుడన్నా ఒకసారి.
ఎప్పుడన్నా అంటే రోజు చేస్తారు, కానీ అంత పట్టించుకుంటలేను. ఇప్పుడు ఈ టెలిగ్రామ్ గ్రూప్లో ఎక్కువ టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను ఆ టైం కాడ ఉంటే బుకింగ్ తీసుకుంటున్నాను, లేకపోతే లేదు. లేకపోతే మనకు ఓలా ఊబర్లో ర్యాపిడోలో తక్కువ వస్తుంది అనిపిస్తే అప్పుడు టెలిగ్రామ్ బుకింగ్స్ కొడతాను అనమాట. నేను టెలిగ్రామ్ బుకింగ్ బెస్ట్. ఈ టెలిగ్రామ్ ఉన్నందుకు ఏదో నడుస్తుంది మాకు. మనకు 9 లాగిన్ అయిపోయిన తర్వాత ఓలాలో ఇక్కడ ర్యాపోవిస్ట్ అపార్ట్మెంట్ నుంచి ఒక పికప్ వచ్చింది. ఒక పికప్ కూడా దగ్గర ఉంది. ఓలాలో వచ్చింది, బౌరంపేట అంట. ఎంత 550 ఇస్తా అని చెప్పి చూపించండు 18 కిలోమీటర్లకు. పికప్కి అయితే పోదాం. ఇంకా 1856 మనం బేస్మెంట్ 4 పెట్టుకోవాలి. 56 మనకైతే ఈ బుకింగ్లో 650 రూపాయలు క్యాష్ వచ్చింది. 650 రూపాయలు క్యాష్ వచ్చింది. ఈ సార్కు ఒక్కటే స్టార్ ఎందుకు వేస్తున్నా చెప్తా. సెల్ఫీ దిగమంటుంది. ఇచ్చిన అమౌంట్ చూద్దాం, ఎన్ని కిలోమీటర్లకు ఎంత వచ్చిందని చూస్తా. చూడండి, 18 కిలోమీటర్లకు 550 రూపాయలు మనకి క్యాష్ వచ్చింది. ఇది నెక్స్ట్ రైడ్ ఏం వస్తలేదు, చూద్దాం ఏమైనా వస్తపోదాం. ఇందాక వచ్చిన రైడ్లా ఫస్ట్ ఓలాలో బుకింగ్ వచ్చిన రైడ్ ఇందాక ఫస్ట్ బుకింగే చిరాకు లేపాను ఆయన. ఎట్లా అంటే తొందరపోని కస్టమరు. అరే ముందర బండ్లు ఉండయి, అక్కడ బండి ఉంది, ఇక్కడ బండి ఉంది, అన్ని దాటేసుకొని పో, ఇన్ని దాటేసుకొని పో, తొందర వెళ్ళిపో, ట్రక్ దాటేసుకొని పో, బస్సు దాటేసుకొని పో అంటే ఇంకా మనమే రోడ్డు మీద పోతున్నట్టు చేస్తున్నాడు సార్. కస్టమర్లు కొందరు ఇట్లా ఉండరు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే దింపేసేయాలి. అసలు నిజంగా చెప్పాలంటే నేను కూడా ఏంటి సార్ మీ బాధ దిగండి అని చెప్పిన. లాస్ట్ కోపం వచ్చి ఇన్ని బండ్లు ఉండి అందరినీ గుద్దుకుంటూ పోవాలా ఎట్లా చెప్పండి మరి అని చెప్పేసి మాట్లాడే వరకు గమన అయిపోయాడు. ఇక ఇలాంటి వాళ్ళు మెంటల్ చెప్తారు. ఒక్కొక్కరు మనకు రోజు ఒక్కరు ఎవరో ఒకరు ఇట్లా మెంటల్ వాళ్ళు దొరుకుతారు. ఇంకా అన్నీ భరించుకునేటోడే డ్రైవర్. ఏం చేస్తాం, తప్పదు కదా మనకు. అది మీకు ఎప్పుడైనా ఇలాంటి కస్టమర్ దొరికితే ఏం చేస్తారంటే దింపేసేయండి అంతే. ఓపిక లేని వాళ్ళకు ఏం చేయాలంటే దింపేయాలి. వాళ్ళకు ఒక గంట సేపు జర్నీ పోతుంది అనుకునేటోళ్ళే క్యాబ్లు ఎక్కాలి. లేదు నేను 5 నిమిషాలు వెళ్ళిపోవాలి, 20 కిలోమీటర్లకు 5 నిమిషాలు వెళ్ళిపోవాలంటే మనం ఏం గాలి పోతలేము, ప్లస్ మనం ఏం నడుపుతలేము. రోడ్డు మీద కారు, మన చుట్టూ బండ్లు వస్తుంటాయి, మన వెనకాల బండ్లు వస్తాయి, ముందు బండ్లు వస్తాయి, సైడ్కు బండ్లు ఉంటాయి. సైడ్లు చూసుకొని నడపాలి ఒక కారు అంటే. రోడ్డు మీద డ్రైవింగ్ అంటేనే వెనుక ముందు చూసుకుంటూ నడుపుకోవాలి. అలాంటిది ఉరుకు నా తొందర ఉరుకు అంటే ఎట్లా ఉరుకుతాం చెప్పండి. విమానం అయితే ఎవడు అడ్డం ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోతాం. రోడ్డు కాబట్టి అందరు అడ్డం వస్తారు కాబట్టి మెల్లే పోతాం. స్పీడ్గా పోయి గుద్దుకొని దెబ్బలు తినే కంటే మెల్లే పోయి గమ్యాన్ని చేరుకున్నాడు బెస్ట్ కదా. అదేం తెలియదు వీళ్ళకు. మీరు వచ్చి నడపండి సార్ అని చెప్పిన లాస్ట్. ఇంకా నాకు చిరాకు లేచి అట్లా ఉంటుంది. కొందరు కస్టమర్లు అట్లా సతాయిస్తారు, ఏం చేయలేము మనం, భరించుకోవాలి కొందరిని. ఇంకా నేనంటే భరించిన, కొందరు డ్రైవర్లు మనోళ్ళు ఏం చేస్తారు, దింపేస్తారు. మరి ఇట్లా చేస్తే ఎవరు భరించరు, అంతే కదా. అది సరే, ఈయన ఏం బుకింగ్లు అయితే వస్తలేవు, ఇంకా చూద్దాం ఏమొస్తాయో. మనకైతే ఊళ్ళో ఒక పికప్ వచ్చింది. మ్యాప్ చూపిస్తలేదు, ఏమైసి వచ్చిందో అర్థమైతలేదు. పికప్కి అయితే వచ్చినాము. ఫోన్ చేయాలి మేడం. డ్రాప్ వచ్చేసి మేడ్చల్ దగ్గర డ్రాప్ 800 ఇస్తా అని చూపించాడు. అందుకే వచ్చిన. 30 కిలోమీటర్లు ఉంది, 800 ఇస్తాను. ఓటీపీ చెప్పండి మేడం. 5246. నాకైతే మేడ్చల్ అవతల అత్వేలి దగ్గర డ్రాప్ అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ గౌడెల్లి నుంచి ఒక పికప్ అయితే తీసుకున్నాం. టెలిగ్రామ్ గ్రూప్ ఇది. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఒక పికప్ అయితే తీసుకున్నాం. ఇది చూడండి, గౌడెల్లి నుంచి వెల్స్బర్గ్. ఇక్కడ నుంచి మనకు 900 అమౌంట్ వస్తుంది. ఇది 2 లాగిన్ అనమాట. 12:15కు రిపోర్ట్ చేయాలి. ఇది 2 లాగిన్. చూడండి, ఉదయాన్ని అన్న పెట్టాను గ్రూప్ అడ్మిన్. నేను తీసుకున్నట్టు వాయిస్ ఇది. ఇది వాయిస్. పికప్కి అయితే వచ్చిన. ఇంకా పికప్ దగ్గర కూడా వచ్చేసిన. మనకు అతివెళ్ళి అనవసరంగా పోయినాం. ఎందుకంటే
నేను అనుకున్నా కదా 800 వస్తాయని, అది వచ్చేసి చెత్త, ఇది వేస్ట్ బుకింగ్ ఇది. ఎందుకంటే 30 కిలోమీటర్లకు 720 ఇచ్చిండు టోల్ తీసేసి, అంటే టోల్ కాకనే 720 ఇచ్చిండు. మళ్ళీ ఆ నుంచి కండ్లకోయి వస్తే, కండ్లకోయి ఆ నుంచి బుకింగ్లు వస్తున్నాయి, తక్కువ రేటు వస్తుందని చెప్పేసి వదిలేసిన అన్ని. ఈ గౌడవేలి కండ్లకోయి దగ్గర, గౌడవేలి నుంచి మనకు ఒక పికప్ అన్న పెట్టిండని చెప్పేసి తీసుకున్నా. ఈ నుంచి పోతే 900 వస్తాయి కదా అని చెప్పేసి ఇంకా ఇదైతే తీసుకున్నా. ఈ నుంచి పోవాలి, పికప్ 5 కిలోమీటర్లు ఉంటే వచ్చినాయి. ఇంకా ఏం చేస్తాం, తప్పదు. మళ్ళీ సిటీలోకి పోయినాక నడిపియాలి. ఇంకా ఇక ఈ నుంచి బుకింగ్ దొరుకుడే ఎక్కువ మనకు. పికప్కి అయితే వచ్చిన 12:30కి ఎక్కుతారు. ఇంకా వెయిట్ చేద్దాం. మనకైతే 2 లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూకట్పల్లి సైడ్ వస్తే మళ్ళీ ఒకటి హైటెక్ సిటీ 280 రూపాయలు ఇస్తారని చూపించిండు. ఓలాలో వస్తుంది కానీ వేస్ట్ రేట్లు వస్తున్నాయి. ర్యాపిడోలో అయితే మంచి రేట్ వచ్చింది. పికప్ అయితే దగ్గరనే ఉంది. పోదాం ఇంకా. 700 మనం జిడిమెట్లా చూసుకొని మన పని అయిపోయినాక మనం అటు భువనగిరికి వెళ్ళాలి. మనకైతే ఈ ట్రిప్లో 366 ఇచ్చారు. మనకు ర్యాపిడోలో బుకింగ్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసాను. క్యాన్సిల్ చేయగానే ఇంకా నేను ఆఫ్ చేసి పెట్టేసిన. ఏమోడే ఇది వచ్చేసింది ఓలా. 300 రూపాయలు మనకైతే ఇచ్చిండు. మనకైతే ఇక్కడ జీడిమెట్లో డ్రాప్ అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నం తిన్నాక ఒక పికప్ అయితే వచ్చింది. సికింద్రాబాద్ డ్రాప్ పికప్ అయితే 600 మీటర్లు ఉంది. పికప్కి అయితే పోదాం. ఇంకా 300 ఇస్తాను చూపించండి, పోదాం. మనకైతే ఈ ట్రిప్పులో 397 రూపాయలు ఇచ్చిండు ర్యాపిడో. ఈ నుంచి ఏమో సేవ్ అయ్యా. ఫస్ట్ ట్రిప్ ఈరోజు ఇది. మనకైతే ఊబర్లో సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ 10 నుంచి బుకింగ్ అయితే పడ్డది. 271 రూపాయలు ఇస్తాను చూపించండి 10 కిలోమీటర్లకు. పికప్ కూడా 230 మీటర్లు ఉంది. పోదాం ఇంకా. మనకైతే ఈ ట్రిప్లో క్యాష్ కలెక్టెడ్ 381 రూపాయి వచ్చింది. మనకి ఎంత వచ్చిందో చూద్దాం. మనకు ఎంత వచ్చిందో, ఎంత అయిందో చూద్దాం. మనకు 258. ఇట్లనే ఉంటుంది. ఊబర్ ఉంది కథ. ఇది నడిపి వేస్ట్ అసలు. నాకైతే అల్వాల్ నుంచి ఒక ర్యాపిడో పికప్ వచ్చింది. డ్రాప్ వచ్చేసి ఇది బేగంపేట సింధీ కాలనీ అంట. 9 కిలోమీటర్లకు 380 ఇస్తాను చూపించండు. పికప్కి అయితే పోదాం. ఎంత దూరం ఉంది. పికప్ కూడా పక్కనే ఉంది. పోదాం. మనకైతే ఈ ట్రిప్లో 388 రూపాయలు ఇచ్చారు 10 కిలోమీటర్లకు. ర్యాపిడో మంచిగానే ఇచ్చిండు ఇప్పుడైతే. సరే నెక్స్ట్ ట్రిప్ ఏమొస్తో చూద్దాం. మనకైతే ర్యాపిడోలో మళ్ళీ ఒక పికప్ వచ్చింది. హైటెక్ సిటీ డ్రాప్. పికప్ దగ్గరకు వచ్చేసినాం ఆల్రెడీ.
హైటెక్ సిటీ డ్రాప్ 380 రూపాయలు ఇస్తాను చూపించాను. పోదాం ఇక 12 కిలోమీటర్లే ఉంది. మనకైతే ఈ ట్రిప్లో 385 రూపాయలు ఇచ్చిండు ర్యాపిడో. గ్యాస్ అయితే లేదు, గ్యాస్ కొట్టించుకొని స్టార్ట్ చేయాలి ఇప్పుడు బండి. మస్తు బుకింగ్ వస్తాయి కానీ గ్యాస్ కొట్టించాలి ఫస్ట్. మనకు 8:30కు డ్రాప్ అయిపోతే గ్యాస్కు గంట 16 నిమిషాలు ఆగినాం. ఇప్పుడే గ్యాస్ కొట్టించడం అయిపోయింది. ఊబర్లో డైరెక్ట్ అల్వాల్ పడ్డది కానాజీ కూడా. అమౌంట్ 400 చూపించింది. ఎంత చూపించినా ఇంటికి పోవాలి వాడు తప్పదు. ఈ బుకింగ్ తీసుకొని పోతున్నాయి. ఏం చేస్తాం? మంచి అటెండ్ అయిపో. అవి కూడా భగవద్గీత క్లాసెస్ అక్కడ ఎంజాయ్ చేద్దాం. మనకైతే ఈ ట్రిప్లో క్యాష్ 510 వచ్చింది. మన క్యాష్ వచ్చింది. మనకెంత వచ్చిందో చూద్దాం. అప్డేట్ కాలే ఇంకా. అప్డేట్ అవుతుంది. 400 ఇచ్చిండు వీడు. ఈ ఊబరోడే దొంగనా కొడుకాడు. ఏదో ఇప్పుడు ఇంటికి రావాలని తీసుకొని వచ్చినా కానీ సచ్చినా నడపను నేను అసలు. ఈ రేట్లో చూస్తే ఒక్కొక్కడేమో 10,000 20,000 అవుతున్నాయని చూపిస్తాడు. 22 కిలోమీటర్లకు 400 ఇస్తే ఎట్లా నడుపుతాను చెప్పండి. ఈరోజు తిరిగిన కిలోమీటర్లు 252, 10:50 అవుతుంది. గ్యాసు 1,600 రూపాయలు కొట్టిస్తే ఇప్పుడు ఎంత ఉంది? 300 ఉంది. పొద్దున వరకు 300 ఉంది. ఈరోజు నడిచిన రీడింగ్ చూడండి 252. వీడియో చూసారు కదా. ఈరోజు 16 గంటలు పనిచేస్తే ఈఎంఐకి బండి మెయింటెనెన్స్ తీసేయంగా 2,600 రూపాయలు మిగిలినాయి. 16 గంటలు కష్టపడితే మీరు ఉత్తగా 10,000 20,000 మిగులుతున్నాయి, 10,000 మిగులుతున్నాయి, 9,000 మిగులుతున్నాయి అని చెప్పేసి రోజు చెప్తుంటారు యూట్యూబ్లో. అవి నమ్మకండి. కొత్తగా బండ్లు కొనకండి. అర్థం చేసుకోండి. చాలా ఇబ్బంది పడతారు. ఎంత 16 గంటలు అంటే 2 రోజుల పని ఇది. అంటే మనం రోజు చేసేది 8 అవర్సే. కాకపోతే 16 గంటలు కష్టపడ్డాం అంటే అమౌంట్ మిలగాలి కదా. 2,000 3,000 అన్న 3,000 రూపాయలన్నా మిలగపోతే వేస్ట్. కాబట్టి 2 రోజులు చేసే పని మనం 1 రోజులో చేస్తున్నాం. ఆయనకి ఇన్సెంటివ్, కొందరికి ఊబర్లో ఇన్సెంటివ్ కలపడం వల్ల అట్లా 10,000 అవుతుంది బిల్లు. మీరు అది చూసి నమ్మేసి కొత్త బండ్లు కొంటే మీరే ఆగమవుతారు. తర్వాత మళ్ళీ ఇబ్బంది పడేది మీరే. అది కొంచెం అర్థం చేసుకోండి. సరేనా? ఓకేనా? ఓకే. మన ఛానల్ని ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే చేయండి. కామెంట్ చేయండి. మీ బిజినెస్ ఎంత అయింది ఈరోజు అని చెప్పేసి కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. థ్యాంక్ యూ అందరికీ.